దశరథ్ అయితే ఇంకా కార్తీక్తో నిన్ను పక్కకు పిలిచి నీతో మాట్లాడాలిరా కార్తీక్ అని చెప్పని అంటాడు. ఎందుకు నువ్వు జోష్న మీద అనుమానం పడుతున్నావు అంటే, నేనేం అనుమానం పట్టలేదు మావయ్య అని చెప్పనన్నా. లేదు కార్తీక్, నీకున్న సందేహాలే నాకు చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఇంకెవ్వరితో చెప్పలేక నీతో చెప్పుకుంటున్నాను. ఆ రోజు దాసుకి తల మీద కొట్టి తన్ని చంపాలని చూసింది ఎవరో కాదు జోష్న అని చెప్పి అనేటప్పటికీ ఒక్కసారిగా కార్తీక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడు ఏంటి మావయ్యకి అన్నీ తెలిసినట్టుగానే చెప్తున్నాడు. లేదు మావయ్య, తను అలాంటిది కాదు అని చెప్పంటే, లేదు కార్తీక్, నేను ఎవరో చెప్తే నమ్మేవాడిని కాదు, కానీ నా కళ్ళతో నేను చూసాం. మొత్తం ఆ రోజు దాసుని కొట్టడం కాడి నుంచి తనని రాయెత్తుకొని చంపడం వరకు మొత్తం నా కళ్ళతోనే చూశాను. దాసుకి నేనెవరో తెలియకుండా నా ఫ్రెండ్ ద్వారా తనకు ట్రీట్మెంట్ చేపిస్తున్నాను, కానీ దీని అంతటికీ కారణం తనే అయినా నా కూతురని చెప్పనని కొంచెం జాలి చూపిస్తున్నాను. అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పనని కనుక్కోవాలని చెప్పనని. కానీ దాసుకి గతం గుర్తొచ్చి నిజం చెప్పేంత వరకు నాకు ఈ నరకయాతన తప్పదు. అలా నా కూతురు తప్పుదే అని చెప్పని సుమిత్రకు తెలిసిందంటే తను బతకలేదు అని చెప్పనంటే, మామయ్య ఇంత నిజాలు నువ్వు దాచిపెట్టి ఇన్ని రోజులు చేస్తున్నావా, కానీ నేను ఇప్పుడు అసలు మీ కూతురే కాదని చెప్పి నిజం చెప్తే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా, దీపే మీ కన్న కూతురు మామయ్య అని చెప్పనని కార్తీక్ అయితే మనసులో అనుకుంటాడు. కానీ దశరథ్ అయితే మాత్రం నాకు డౌట్గానే ఉంది కూతురు